ఈ రోజు మార్చిలో ఉన్నామండి. మండు టెండర్లో కూడా అందరి తోటలు పోయినాయి. ఇప్పుడు ఈ తోటలో చూసుకున్నట్లయితే మంచి గ్రీనిష్ కలరు మంచిగా ఉందన్నమాట. తెగుళ్ళని ట్రిప్స్ నల్ల తామర పురుగు అన్నిట్లు తట్టుకుంది, తెగులు కూడా బాగా తట్టుకుంది. తెగులు తట్టుకుంటుంది. వైరస్ మొత్తం ఆపింది. ఓకే, మన ఈ తోట చూడడానికి వచ్చిన రైతన్న అయితే ఈ విత్తనం గురించి అయితే తనకు ఎలా అనిపించిందో ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇంకా మనము ఫార్మర్ ద్వారా తెలుసుకుందాము. మరొక ఫార్మర్ అయితే వచ్చారనమాట, వాళ్ళ ద్వారా కూడా ఈ విత్తనం వాళ్ళకి ఎలా అనిపించింది అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీకు ఎట్లా అనిపిస్తుందండి వెరైటీ? బాగుందండి తోట. చికెన్ కాపు ఉందా? చికెన్ కాపు ఉంది, గని దగ్గర వేసింది కనుపు. కనుపు దగ్గర అబ్జర్వ్ చేస్తున్నారు చెప్పండి. మేమా కాయ సైజు, రంగు, విత్తనాలు ఎంత ఉన్నాయి అనేది మేము అబ్జర్వ్ చేస్తాం. కొమ్మలు ఎంత వరకు వచ్చినాయి, తోట ఎలా ఎడబడింది అనేది చూస్తాం దీన్ని. దాంతో పాటు మన మొక్కకు మొక్క ఎంత దూరం వేసుకున్నారు? మేమా 20 ఉందండి. ఇది పెట్టాడులే. అంటే రెండు వైపులా అరకలే కదా ఇది? రెండు వైపులా అరకలే. రెండు మొక్కలు వేసుకున్నారా? ఒకటే ఒక మొక్క వేసేది సీడ్. ఓకే, మరి నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తున్నారండి? మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? మేము 2 ఎకరాలు వేసామండి. 2 ఎకరాలు. మాకు 4-5 సంవత్సరాల మట్టి ఏదైనా ఇత్తనాడు. మంచి ఇత్తనం పేళ్ళు అవ్వాలి అప్పటి వరకు. విత్తనాలు మంచి ఇత్తనాడు. మరి నెక్స్ట్ ఇయర్ అయితే మాట మీద చూద్దామని వచ్చాం. అది చెప్పిన విధంగానే ఉంది. మాకు విత్తనాలు మే నెలలో రిలీజ్ చేయండి, తీసుకుంటామని చెప్పాం. ఓకే, మరి నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారు? మేము 2 ఎకరాలే. 2 ఎకరాలు. ఈ వెరైటీ అయితే తీసుకున్న వాళ్ళు మోజులు పెట్టండి, దాన్ని ఇప్పుడు ఏం చెప్పలేం కదా. మేమా 2 ఎకరాలు వేస్తాం మా సొంతంగా. 2 ఎకరాల్లో ఈ వెరైటీ శౌర్య అనే వెరైటీ ఎన్ని ఎకరాలు? 1 ఎకరానికి వేస్తాం. వేరే వెరైటీ పెడతాం. ఓకేనండి. దాంతో పాటు పక్కన మరొక రైతు ఉన్నారు, వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాము. మీకు ఎట్లా అనిపించింది అన్న వెరైటీ? బాగుందండి. వెరైటీ బాగుందా? దగ్గర కానీ చిక్కదనం బాగుంది, సైజు బాగుంది. కాయ వచ్చి 6 అంగుళాల దగ్గర ఉంది. కాయ సైజు మార్కెట్ లో బెస్ట్ క్వాలిటీకి వెళ్ళద్ది. తాలు ఏమైనా కనిపిస్తుందా? తాలు లేదండి. తాలు 1-2 కాయలు తప్ప పెద్దగా లేవు కదా? తాలు లేదండి. తాలు అది 0.01%. అది సమస్య కాదులే. అది తాలు లేదండి. ఓకే, శౌర్య విత్తనం మాత్రం బాగుంది. కార్తికేయ కంపెనీ కూడా బాగుంది. మన నూజివీడు బాలాజీ నర్సరీ శరణ్ గారు మనకి ఈ విత్తనాలు ఇస్తున్నారు. అక్కడ తెచ్చుకుని మేము అందరం ఫస్ట్ క్వాలిటీలో మాకు శరణ్ గారిని అడుగుతున్నామండి. ఫస్ట్ అది బ్యాచ్ ఇచ్చి మా రైతులందరికీ తల 2 ఎకరాలు వేసుకుంటామండి. నర్సరీలో ఆయన పోషించినా పర్లేదండి, లేదా ఉంటే మాకు ఇది విత్తనాలు పోసుకునే వాళ్ళకి విత్తనాలు ఇచ్చినా పర్లేదండి, అక్కడ తెచ్చుకుంటామండి మేము. మంచిది చూసి తరఫున మేము అందరం కలిసి తెచ్చుకుంటామండి. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. మేము మాకు క్వాలిటీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఓకే, పక్కన డిస్ట్రిబ్యూటర్ గారు ఉన్నారు. ఈ ధర్మాజిగూడెం అక్కడే నూజివీడు అంట. సో తన ద్వారా తెలుసుకుందాం ఈ విత్తనం గురించి. చెప్పండి బ్రదర్. హాయ్ రైతులందరికీ నమస్కారం. మాది సాయి బాలాజీ సీడ్స్ నూజివీడు మరియు తోటమూల షాపులు ఉన్నాయి. మేము ఈ సంవత్సరం కొత్తగా ఎత్తికే వాళ్ళది శౌర్య అనే వెరైటీ అక్కడ ఒక రైతుకి శాంపిల్గా ఇచ్చాము. ఎలా ఉందో చూద్దామని వచ్చాము. తోట అయితే చాలా బాగుంది. కాయ క్వాలిటీ కానీ, గింజ శాతం కానీ, తాలు శాతం అనేది ఎక్కడా లేదు. తాలు అనేది అసలు ఎక్కడా లేదు. గింజ శాతం బాగుంది. కాయ బారు బాగుంది, జంపు బాగుంది, చిక్కటి కాపు. చెట్టు కూడా బాగానే పెరిగింది, చిక్కటి కాపు ఉంది. బ్రాంచెస్ కూడా బాగున్నాయి. బ్రాంచెస్ బాగా వస్తున్నాయి. బుట్ట కట్టడం బాగా బుట్ట కట్టింది. చివరి వరకు కూడా ఒకే సైజు కాయ, చివరి వరకు ఉన్నంత వరకు ఒకే సైజు కాయ ఉంది. మీరు ఇక్కడ ఇచ్చారు కదా, మన నూజివీడులో ఎంత మందికి ఇచ్చి ఉంటారు? ఇక్కడ ఒక 2 ఫార్మర్స్, అక్కడ 2 శాంపిల్ కింద ఇచ్చాము ఈ సంవత్సరం. డెమో పర్పస్ ఇచ్చాము ఈ సంవత్సరం. అంతా బాగుంది, అన్ని చోట్ల బాగుంది. అక్కడ కూడా చూసాము, మామూలుగా మేము వీడియో తీసాము. అక్కడ కూడా బాగుంది. ఫార్మర్స్ అక్కడ కూడా అడిగాము. ఓకే అండి, థ్యాంక్ యూ. కొద్దిగా డెమో ఇచ్చడం జరిగింది ఇక్కడ ఏరియాలో. కొన్ని ఏరియాలో ధర్మాజిగూడెం కానీ, నూజివీడు కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. ఈ తోచలక గ్రామాల్లో ఈ వెరైటీ మెయిన్ గొప్పతనం ఏంటంటే, మేజర్గా ఏంటంటే వాళ్ళ రైతు సోదరులందరూ త్రిప్స్ మైట్ని తట్టుకునే వెరైటీలని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి టైంలో కార్తికేయ సీడ్స్ వాళ్ళు ఈ వెరైటీని తీసుకోవడం వల్ల కొంత రైతు సోదరులు ఈ త్రిప్స్ మైట్ని కంట్రోల్ చేసుకునే ఇది దొరికిందనమాట ప్రజెంట్. ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ టైంలో త్రిప్స్ మైట్స్ బాగా అటాక్ చేస్తాయి. ఎక్కడ చూసినా సరే మన చాలా మంది రైతు సోదరులు తోటలు వదిలేసేసారు. అలాంటి పరిస్థితుల్లో ఈ తోట వల్ల ఎలా ఉందంటే కొంచెం వెరైటీలో ఉన్న గొప్పతనం కూడా అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సీడ్ క్వాలిటీని బట్టి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సీడ్ క్వాలిటీలు, ఇలాంటి కొత్త విత్తనాలు తీసుకురావడంలో సాయి బాలాజీ సీడ్స్ అనేది
ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ 10 ఎకరాల దాకా వేద్దాం అనుకుంటున్నానండి. 10 ఎకరాలు వేస్తాం. అందులో ఇది ఎన్ని ఎకరాలు వేస్తారు? ఇది ఒక 5 ఎకరాలు పెడతామండి. కుదిరితే 10 ఎకరాలు పెడతాము, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దీని యొక్క గొప్పతనం ఏంటంటే గనికి చిక్కనగా ఉంటది, గనుపు దగ్గరగా ఉంటది. మనకి ఓవర్ గ్రోత్ అనేది ఉండదు. ఓకేనా, సరిపాడా చేసిద్ది. దాని తగ్గట్టుగా ఫ్లవరింగ్ కూడా ఏంటంటే కొన్ని రకాల వెరైటీలు ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోద్ది ఫ్లవరింగ్ స్టేషన్ లో. అలా ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా సెట్టింగ్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది ఈ వెరైటీలో. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకో చూడండి ఒకసారి, పోత ఫ్లవరింగ్ అనేది సెట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట.